ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహిస్తున్న మాదిగల యుద్ధభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య పిలుపునిచ్చారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో రాజకీయ మాదిగ నేతలతో విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల కేటాయింపు సాధించడమే ధ్యేయంగా ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీ స్థానిక ఏపీఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి నర్తకి సెంటర్లో జరుగు మాదిగల యుద్ధభేరిని జయప్రదం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర, మాతంగి కృష్ణ, శ్రీనివాసులు, కుడుముల సుబ్బారావు, విజయ్ కుమార్, మాదిగ ఉపకులాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 నెల్లూరు నర్తకి సెంటర్లో మాదిగల యుద్ధభేరి మహాసభ గురించి ఈరోజు మాదిగల మాదిగ స్టూడెంట్లు, అన్ని పార్టీల్లో ఉండే మాదిగలందరినీ కూడా ఆహ్వానించి మాదిగల యుద్ధభేరి సభకి జన సమీకరణ కోసం, అదేవిధంగా ఒక కమిటీ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి కూడా మా ఎస్సీ కమిషన్ మాజీ డైరెక్టర్ బద్దెపూడి రవీంద్ర గారు కూడా ఈ సమావేశానికి విశేషుడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిగ కుటుంబాన్ని నుంచి ఒక్కరు తప్పకుండా హాజరు కావాలి. నెల్లూరు జిల్లాలో ఒక దుష్ట ప్రచారం ఒకటి మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో మాదిగలు చాలా తక్కువ, మాదిగలు అనేవాళ్ళు లేరు అనే ఒక దుష్ట ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని మనం తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందువలన రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఆ మాదిగల యుద్ధభేరి సభను విజయవంతం చేసి మాదిగల సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన అన్ని మండలాల్లో, ఉమ్మడి జిల్లాలో 46 మండలాల్లో ప్రతి ఒక్క మాదిగ కార్యకర్త, ప్రతి ఒక్క మాదిగ కుటుంబంలో ఇంటికి ఒక లెక్కన వచ్చి మాదిగల యుద్ధభేరి సభను విజయవంతం చేసి మాదిగలకు దక్కాల్సిన వాటాని, మాదిగల రాజకీయ ప్రాధాన్యత గురించి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి, మాదిగల సంక్షేమం గురించి, మాదిగల అభివృద్ధి గురించి అన్ని పార్టీలు కూడా ఆ రోజు మాదిగలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాదిగలకు ఏ పార్టీ అయితే రాజకీయ ప్రాధాన్యత ఇస్తుందో, మాదిగలకు ఏ పార్టీ అయితే రాజకీయ ప్రాధాన్యత ఇస్తుందో, అదేవిధంగా మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి గురించి ఏ పార్టీ కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకే మాదిగల మద్దతు కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు అన్ని పార్టీలో ఉండే మాదిగ మేధావులు, స్టూడెంట్లు, విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాదిగ ఉపకులాల యుద్ధభేరి సభకు అధ్యక్షత వహిస్తూ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య గారి నాయకత్వంలో మాదిగ ఉపకులాల యొక్క రాజకీయం, సంక్షేమం, అనేక సమస్యల మీద ఆ యొక్క వేదిక ప్రధాన అజెండా అవుతుంది. ఆ కార్యక్రమానికి విజయవంతం చేసేదానికోసం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరికీ కూడా పేరు పేరున సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ద్వారా ఆహ్వానం పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగ కులస్తులు ఉన్నారు. మరి జిల్లాలో ఒక నానుడి వీళ్ళు తక్కువ మంది ఉన్నారని ఒక అపోహ. మరి ఆ విషయం కూడా తొందరలో తేటతెల్లం అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా మీకు న్యాయం జరగాలంటే ఈ యొక్క ఎంఆర్పీఎస్ యుద్ధభేరి సభని విజయవంతం చేయాలి. ఇంట్లో కూర్చొని నాకు సీట్ రాలేదు, మరి సంక్షేమ లోన్ రాలేదు, మరి అక్కడ ఎంబీబీఎస్ సీట్ రాలేదంటే రాదు. మరి ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వారికి సంఘీభావంగా మనం ఆ యొక్క సభని విజయవంతం చేసి ఆ యొక్క మెసేజ్ని సొసైటీకి తీసుకెళ్ళినట్టయితే అప్పుడు ఏ యొక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా భయపడతారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు అయితేమి,
మరి ఎమ్మెల్యే సీట్ అయితేమి ఈ యొక్క మాదిగ కులాలకి సమానంగా రావాలన్నా కూడా మన వాయిస్ ఇవ్వాలి. ఓటు అనేది ఎంత వాల్యుబుల్ ఇంపార్టెంటో మరి ఈరోజు ఎలక్షన్ల ముందు మన గొంతు కూడా వినిపించడం కూడా అదే ప్రధానమైన ఒక అజెండా, అది కూడా ఇంపార్టెంట్. మరి ఈరోజు సీట్లు ఇస్తున్న క్రమంలో సర్దుబాట్లు అవుతున్న క్రమంలో ఈ యొక్క మాదిగ జాతి మౌనంగా ఉంటే మరి మీకు న్యాయం ఎలా జరుగుతుంది? కాబట్టి మీ యొక్క డిమాండ్ సాధించుకోవాలంటే ఈ యొక్క సభ ద్వారా మన వాయిస్ వినిపించాలి. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా తక్కువ చులకన భావంతో ఉన్నారు. మరి నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఏ పార్టీ అయితే మాదిగ ఉపకులాలకి సీట్ ఇస్తుందో ఆ పార్టీకి మాదిగలు మొగ్గు చూపుతారు. అలా లేని పక్షంలో ఎవరు కూడా మీరు అనుకున్న మాదిగలలో కూడా ఓటు చైతన్యం వచ్చింది. ఎవరైతే ఏ పార్టీ అయితే ఎవరు ఆ పార్టీకి కూడా దూరం అయ్యి ఆ యొక్క ఓటు కూడా ఇండిపెండెంట్లు కూడా వేసేదానికి కూడా సిద్ధపడతారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.